హలో అండి, అందరికీ నమస్తే. ప్రెజెంట్ నేను నర్సాపూర్ రైల్వే స్టేషన్‌లో అయితే ఉన్నానండి. మీరు థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు. నేను ఎలక్ట్రిక్ స్కూటీని అయితే ట్రాన్స్‌పోర్ట్ అయితే చేయబోతున్నాను. మన ఎలక్ట్రిక్ స్కూటీని ఎలా ప్యాక్ చేస్తారో, దీని ట్రాన్స్‌పోర్టింగ్ ఖర్చులు ఎలా ఉంటాయో, ప్యాకింగ్‌కి ఎలా ఖర్చులు ఉంటాయో, మీరు ఏమేం డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాలో వీళ్ళకి ఫుల్ డీటెయిల్‌గా అయితే ఈ వీడియో ఉండబోతుంది. మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే తప్పకుండా ఈ వీడియోని ఒక లైక్ అయితే చేసి మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. మా ట్రైన్ బయలుదేరే ఒక గంట ముందైతే మేము రైల్వే స్టేషన్ చేరుకుని ఇక్కడ ప్యాకింగ్ చేసేది ఎక్కడని అడిగామండి. ఎంట్రన్స్‌లోనే ఉన్నారు, ఎంట్రన్స్ దగ్గర. మాది ఎలక్ట్రిక్ స్కూటీ కాబట్టి బ్యాటరీలను అయితే అలౌ చేయలేదు. వాటిని ఇలా సెపరేట్‌గా మేమైతే ప్యాక్ చేసుకున్నాము. వాళ్ళు కొంచెం రిస్క్ అని చెప్పారు, ఎవరైనా పట్టుకుంటే ప్రాబ్లం అవుతుందన్నారు. దాని తర్వాత మేము ఇక్కడ బుకింగ్ కౌంటర్లో మేము ఎక్కడికైతే ట్రావెల్ చేస్తున్నామో అక్కడికి టికెట్ తీసుకున్నాం. నర్సాపూర్ నుంచి విజయవాడకి టోటల్ 140 కిలోమీటర్స్కి 2 పర్సన్కి 130 రూపీస్ అయితే అయింది. స్టేషన్లో ఉన్న పార్సల్ ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ మీ బైక్ యొక్క ఒరిజినల్ ఆర్సీని అయితే చెక్ చేస్తారు. వీళ్ళకి ఇవ్వాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఆర్సీ యొక్క జిరాక్స్, అలాగే బైక్ ఎవరి పేరు మీద ఉందో వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్ జిరాక్స్ని వీళ్ళకైతే ఇవ్వాలి. ఒకవేళ వాళ్ళ రిలేటివ్స్ ఎవరైనా క్యారీ చేస్తుంటే వాళ్ళ ఆ యొక్క ఆధార్ కార్డు కూడా వీళ్ళకైతే సబ్మిట్ అయితే చేయాలి. మీరు బైక్ రిసీవ్ చేసుకునేటప్పుడు కూడా వాళ్ళైతే అక్కడ స్టేషన్లో అయితే అడుగుతారు ఇద్దరు ఆధార్ కార్డులు. బైక్ని ఇలా కంప్లీట్గా ప్యాకింగ్ అయితే చేసి పైన దానికి సంబంధించిన నెంబర్స్ అలాగే స్టిక్కర్స్ అయితే అతికిస్తారు ఐడెంటిఫై చేయడానికి. మీరు పెట్రోల్ వెహికల్ని ట్రాన్స్పోర్ట్లో పంపించాలనుకుంటే మీ బండిలో ఉన్న పెట్రోల్ మొత్తాన్ని అయితే ఖాళీ అయితే చేయాలి. ఈ స్కూటీని ఇలా ప్యాకింగ్ చేసినందుకు 300 రూపీస్ని అయితే ఛార్జ్ చేశారు. అలాగే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా 397 అయితే అయ్యింది. ఈ బైక్ యొక్క వాల్యూ అయితే 10,000 వేసినందుకు 397 అయితే ఛార్జ్ చేస్తారు ట్రాన్స్పోర్ట్కి. బైక్ వాల్యుయేషన్ బట్టి బైక్ యొక్క ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అయితే పెరుగుతూ ఉంటాయి. ట్రైన్ పెట్టిన 10-15 నిమిషాల తర్వాత మన బండిని అయితే ఇలాగా లగేజ్ బోగీలు అయితే ఎక్కిస్తారు. నర్సాపురం నుంచి మేము కూడా ట్రైన్లో అయితే వచ్చాం కాబట్టి మాకు 3 అవర్స్ అయితే పట్టిందండి విజయవాడ చేరుకోవడానికి. తరువాత ఈ స్టేషన్ నుంచి పార్సల్ ఆఫీస్కి అయితే ఈ బైక్ రావడానికి 1 గంటన్నర అయితే టైం పట్టింది. ఇక్కడ మీకు గేట్ పాస్ అయితే ఇస్తారు పార్సల్ ఆఫీస్లో. ఈ బైక్ని తీసుకుని వచ్చినందుకు ఒక 100 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఈ గేట్ పాస్ని చూపించి మీ బండిని అయితే తీసుకెళ్ళొచ్చు.